హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్ టెక్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనము కరెంట్ బిల్ అనేది గూగుల్ పే ద్వారా ఎలా పే చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. మనం కరెంట్ బిల్ పే చేయడానికి మనము క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చేసి APSPDCL అని చెప్పి సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ బిల్ డెస్క్ APSPDCL అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి 2 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సర్వీస్ నెంబర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్యాప్చా. ఫస్ట్ మనం కరెంట్ బిల్ యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్లో ఇక్కడ ఉన్న క్యాప్చా నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ కరెంట్ బిల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఈ క్యాప్చా నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఈ క్యాప్చా నెంబర్ 984029. ఈ విధంగా ఈ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద ఇలా అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి మనకు కరెంట్ బిల్ ఎంత పేమెంట్ ఉంది ఏంటి అనేది కంప్లీట్గా ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ నేనైతే పేమెంట్ అనేది ఆల్రెడీ పే చేశాను కాబట్టి నాకైతే చూపించదు. సో నేనైతే గూగుల్ పే ద్వారానే పే చేశాను. గూగుల్ పేలో ఎలా పే చేయాలి ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చెప్పడానికి నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జాంపుల్ ఒక అడ్వాన్స్ పేమెంట్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్ మీద ఈ విధంగా అమౌంట్ అనేది ఎంటర్ చేసుకోవాలి. లేదంటే మీకు ముందు పే చేయకున్నట్లయితే కనుక మీకు ఎంత అయితే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది ఇక్కడైతే చూపించేస్తుంది. మీరు డైరెక్ట్ పే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం అమౌంట్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద ఇలా క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ వచ్చేసి మనము గూగుల్ పే అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా లాస్ట్లో. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్, QR, UPI, గూగుల్ పే ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మనము గూగుల్ పే అనే ఆప్షన్ అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనము గూగుల్ పే ID అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను గూగుల్ పే ID అనేది ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా గూగుల్ పే ID ఎంటర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ విధంగా ఎంటర్ చేసుకొని మేక్ ఏ పేమెంట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ మీద మనం అయితే క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ మనకు గూగుల్ పేకి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అక్కడి నుంచి మనం డైరెక్ట్గా పే అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మేక్ పేమెంట్ మీద క్లిక్ అయితే చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడైతే చూడండి ఒకసారి అమౌంట్ ఎంత పే చేస్తున్నారు, అలాగే ఫీజెస్, GST కాస్ట్ ఇలాంటివి మనం అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇందులో అయితే ఎటువంటి ఛార్జెస్ అనేది పే అయితే ఉండవు. ఎంత అమౌంట్ అయితే ఉంటుందో సేమ్ ఆ అమౌంట్ మాత్రమే పే అయితే అవుతుంది. ఇక్కడ ప్రొసీడ్ విత్ పేమెంట్ మీద క్లిక్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గూగుల్కి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది చూడండి. ఇక్కడ మనకు టైమింగ్ పడుతుంది. అలాగే ఇక్కడ చూడండి బిల్ డెస్క్ అని చెప్పేసి నాకు గూగుల్ పేకి డైరెక్ట్గా లింక్ అక్కడైతే వస్తుంది. సో మనం ఇప్పుడు గూగుల్ పే అనేది ఒకసారి ఓపెన్ చేసుకుందాం. చూడండి గూగుల్ పే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి ఇప్పుడు నేను రిక్వెస్ట్ అయితే పెట్టాను కదా 200 అని చెప్పేసి పే చేయడానికి. ఇక్కడ మనం పే మీద క్లిక్ చేసేసుకుని డైరెక్ట్ మన పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకున్నామంటే డైరెక్ట్గా పేమెంట్ అనేది అయిపోతుంది. చూడండి లాస్ట్ పేమెంట్ నేను 500 రూపీస్ అనేది ఇక్కడైతే చూడండి రిక్వెస్ట్ ఫ్రమ్ బిల్ డెస్క్ అని చెప్పేసి 844 రూపీస్ ఉంది కదా, ఇది నేను ఆల్రెడీ గూగుల్ పే ద్వారానే పే చేశాను. గూగుల్ ద్వారా పే చేసిన తర్వాత నాకు ఆల్రెడీ ఒక స్క్రాచ్ కార్డ్స్ అనేది వచ్చాయి. మనం ఈ విధంగా కరెంట్ బిల్ అనేది గూగుల్ పే ద్వారా పే అయితే చేసుకోవచ్చు. మనం ఈ విధంగా సింపుల్గా గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్ అనేది పే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.